ఓ పక్క తన భర్త దర్శన్ జైల్లో, మరో పక్క సోషల్ మీడియాలో తీవ్ర వేధింపులు. వెరసి ఒత్తిడికి లోనవుతున్న దర్శన్ భార్య రీసెంట్గా మరోసారి తనను వేధిస్తున్న వారిపై సీరియస్ అయ్యారు. ఆన్లైన్ వేధింపులు తీవ్రతరం కావడంతో ఇటీవలే దర్శన్ భార్య విజయలక్ష్మి పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆన్లైన్లో ట్రోలింగ్స్ ఎదుర్కోవడం తనకు ఇదే మొదటిసారి కాదని చెప్పారు. 4 ఏళ్ల క్రితం తన ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారన్నారు. దీనిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారన్నారు. కానీ ఈసారి వేధింపుల తీవ్రత మరింత పెరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈమె. కొందరు హద్దులు దాటుతూ ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి హీనమైన చర్యలను ఏమాత్రం సహించకూడదన్నారు. తనకే ఇలా జరుగుతుంటే ఒక సాధారణ మహిళ పరిస్థితి ఏంటో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు ఈమె.